హాయ్ అండి అందరికీ. ఇవాల్టి వీడియోలో మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఇది చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బావుంటుంది. ఇది ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. అట్లానే డిన్నర్ కూడా బాగా సెట్ అవుతుందనమాట. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 3 స్పూన్‌లొచ్చి నువ్వులు, అలాగే కొద్దిగా జీడిపప్పు, అలాగే ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూనొచ్చి చెక్క, లవంగం, ఒక బిర్యానీ ఆకు, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే చిన్న కప్పుతో ఆనియన్, 1 కప్ టమోటా, ఇవన్నీ మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ముందుగా కడాయి ఆన్ చేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. అలాగే ఒక చిన్న కప్పు ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఎర్రగా ఫ్రై అయ్యాక 1 కప్పు టమోటాలు కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలాగా బాగా కలిసిపోయాక మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా ఉడికాక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలాగా బాగా కలుపుకున్నాక అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకుందాం. ఈ గ్రేవీని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఒకసారి కలుపుకున్నాక ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్న పేస్ట్ కూడా దీంట్లోకి వేసుకుందాము. ఇది మళ్ళీ మెత్తగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అడుగంటకుండా ఒకసారి బాగా కలుపుకునేసాక అలాగే ఆల్రెడీ ఆ మిక్సీ జార్లోని ఇంకొంచెం వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ దీంట్లోకైతే వేసుకుందాము. అలాగే దీంట్లో ఉప్పు, కారం అంతా కూడా ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5, 6 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఈలోపు ఆల్రెడీ కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్న వాటికి ఘాట్లు పెట్టుకుందాము. ఇలా ఒక సైడ్ మాత్రమే, అన్ని వైపులు కాకుండా ఒకవైపే మొత్తం ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మూత తీసి గరం మసాలా 1 స్పూన్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం, అడుగంటిందా లేదా అనేది. ఇలాగా అడుగంటకుండా కలుపుకున్నాక కోడిగుడ్లన్నీ ఒక్కోటి నీట్‌గా కర్రీలోకి వేసుకోవాలి. అలాగే దీంతో పాటు కొద్దిగా మెంతాకు, ఎండిపోయిన మెంతాకు ఉంటుంది కదా, అదైతే షాప్‌లో దొరుకుతుంది. అదైతే తీసుకోండి, చాలా బాగుంటుంది కర్రీకి. ఇలాగా మెత్తగా నలిపేసుకొని ఒకసారి అన్ని వైపులకి చల్లేసుకొని మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పైకి తేలాక లైట్‌గా కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని పైన వేసుకొని ఒకసారి అయితే కలిపేయండి. చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. అలాగే ఈ గ్రేవీ రైస్‌లోకి, చపాతీలోకి, రోటీలోకి ఖచ్చితంగా బాగుంటుందన్నమాట. నైట్ గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్